హాయ్ అండి. హలో. బిలియనియర్ వైఫ్ పార్ట్ 15. అదే సమయంలో ఇంట్లో అనన్య నీలక్షిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ రోజు ఇంటి పనులన్నీ ఆమెతోనే చేయించింది. సూరజ్ భోజనం తినమన్నా కూడా ప్రశాంతంగా తినలేదు. నీలక్షి అన్ని చేస్తూనే ఉంది. అయినా అనన్యకు సరిపోలేదు. ఇంకేదైనా చేసి ఆమెను బాధ పెట్టాలని ఆలోచించింది. ఏ నీలక్షి, ఇక్కడికి రా. చెప్పండి. నా గది నువ్వే శుభ్రం చేసావా? ఆ, అవును. నా డైమండ్ రింగ్ కనిపించడం లేదు. టేబుల్ మీద పెట్టాను, చూసావా? లేదంటే నువ్వే తీసుకున్నావా? తీసుకునుంటే మర్యాదగా ఇచ్చేసేయ్. లేదు లేదు, నేను చూడలేదు, నాకేమీ తెలియదు. అబద్ధం చెప్తున్నావా? మర్యాదగా తీసుకుని ఇచ్చేసేయ్, లేదంటే అని అనన్య ఆమెను కొట్టడానికని చేతిని పైకెత్తింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక్కసారిగా ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఒక్కసారిగా అనన్య వెనక్కి తిరిగి చూసింది. అక్కడ సూరజ్ నిలబడి ఉన్నాడు. సూరజ్ ని చూడగానే అనన్య నకిలీగా ఏడవడం మొదలుపెట్టింది. చూడండి అన్నయ్య, నా గదిలో టేబుల్ మీద నా డైమండ్ రింగ్ పెట్టాను. హంశుమన్ నాకు మొదటిసారి ఇచ్చిన బహుమతి అది. ఇప్పుడు కనిపించడం లేదు. నా గదిని నీలక్షియే క్లీన్ చేసింది, ఆమెని అడగండి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. అప్పటికే ఆమె అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు. అనన్య, అతను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఇంకోసారి నీ గదిలో బాగా వెతుకు, రింగ్ దొరుకుతుంది. సూరజ్, నువ్వు నీ గదికి వెళ్ళు, ఈ విషయం మేము చూసుకుంటాం అని వసుంధర అంది. అది విని నీలక్షి కృతజ్ఞతగా వసుంధర వైపుకు చూసింది. అనన్య మాత్రం మనసులోనే మండిపోయింది. ఈ ఎత్త ఒకసారిగా ఈ పని మనిషికి ఎందుకు మద్దతు ఇస్తుంది? సూరజ్ ముందు నీలక్షిని దొంగగా చూపించడానికి ఎంత ప్లాన్ చేశానో. అంతా పాడు చేసింది. దీన్ని నేను వదలను అని మనసులోనే అనుకుంది అనన్య. అమ్మా, ఆ రింగు అంశుమన్ నాకు ప్రేమగా ఇచ్చింది. అది పోయిందని చాలా బాధగా ఉంది. నాకు నీలక్షి పైన అనుమానం ఉంది అని అనన్య ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుపు చూసి అంశుమన్ కూడా మౌనంగా ఉండలేకపోయాడు. నీలక్షి, నువ్వు తీసుకుని ఉంటే దయచేసి ఇచ్చేసాని అన్నాడు. లేదు లేదు, నేనేమీ తీసుకోలేదు. నేను వారి గదిని క్లీన్ చేశాను, అది నిజమే, కానీ గది మాత్రమే క్లీన్ చేశాను. ఉంగరం గురించి నాకేమీ తెలియదు అని నీలక్షి చెప్పింది. ఆమె గొంతు వణికిపోయింది. తను చేయని తప్పుకు మళ్ళీ దొంగతనం ముద్ర పడుతుంది. చూడండి అన్నయ్య, ఆమెని నా గదిలోకి వెళ్ళాలని ఒప్పుకుంది కాబట్టి రింగ్ కూడా ఆమె తీసుంటుంది. దయచేసి నీలక్షి, నాకు ఆ ఉంగరం చాలా ముఖ్యమైనది, దాన్ని ఇచ్చేసి నీకు కొత్తది కొనిస్తాను అంటూ అనన్య నకిలీగా ఏడుస్తూ నటించింది. ఆమె నటన చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది నిజమే అనిపించింది. అంశుమానికి కూడా అనుమానం వచ్చింది. సూరజ్ నీలక్షి దగ్గరకు వచ్చాడు. నీలక్షి, వాళ్ళు ఎంతగా అడుగుతున్నారు, తీసుకుని ఉంటే ఇచ్చేసాని అన్నాడు. లేదు సార్, నేను ఆ రింగ్ చూడలేదు కూడా. నాకు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను నమ్మండి అని నీలక్షి ఏడుస్తూ ఉంది. అప్పుడు దేవిక ముందుకొచ్చి, అవును, నేను కూడా చూశాను. అనన్య వదిన గది నుంచి నీలక్షి బయటకు వస్తుంది, నా కళ్ళతో చూశాను అని ఆమె అబద్ధం చెప్తుంది. ఆమె తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని అంది. అవునన్నయ్య, ఆమెనే దొంగ అంటూ అనన్య మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అందరూ మాటలు విని సూరజ్కి కోపం వచ్చింది. మా గదిలో ఫైల్ దొంగలించింది కూడా నువ్వే కదా? ఫైల్ దొంగలించగలిగిన నువ్వు రింగ్ తీసుకోవటం పెద్ద విషయమా? చెప్పు, రింగ్ ఎక్కడుంది అని గట్టిగా అడిగాడు. నాకు తెలియదు, నాపై తప్పుడు నిందలు వేయొద్దు అని నీలక్షి కూడా బాధతో గట్టిగానే అంది. నీకు అంత ధైర్యమా అంటే సూరజ్ అందరి ముందు ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ అనన్య మాత్రం లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను కోరుకున్నదే జరిగింది. దేవిక కూడా మనసులో ఆనందపడింది. ఇలాగే దీనికి బాగా బుద్ధి చెప్పాలి. ఉదయం ఇద్దరు ఎంత ప్రేమగా మాట్లాడుకున్నారు. అందరి ముందు భర్తకి ఎంత ప్రేమగా భోజనం పెట్టింది. ఇప్పుడు చూస్తాను వీళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారో. కొద్ది రోజులకే వీళ్ళ ప్రేమ ఆగిపోతుంది. అప్పటి వరకు ఈ అమ్మాయిని ఇంటి నుంచి పంపించేయాలి. దానికి ఇంకో పెద్ద ప్లాన్ వేయాలి అని అనన్య మనసులో అనుకుంది. కానీ ఆమెకు తెలియదు, ఆమె చేసే ఈ పనులే సూరజ్ నీలక్షిని ఇంకా దగ్గర చేస్తాయని. సూరజ్ నీలక్షిపై తన కోపం అంతా చూపించాడు. ఉంగరం ఎందుకు తీసుకున్నావు? నీకు ఏది కావాలన్నా నన్ను అడిగితే సరిపోయేది కదా అని అన్నాడు. సార్, నేను తీసుకోలేదు, నన్ను నమ్మండి అని నీలక్షి ఏడుస్తూ చెప్పింది. ఉదయం నుంచి ఏమీ తినకుండా పనిచేసిన నీలక్షి సూరజ్ కొట్టడంతో తిరిగి అతని మీద పడిపోయింది. అది చూసి అందరూ భయపడ్డారు. సూరజ్ వెంటనే ఆమెను ఎత్తుకుని సోఫాపై పడుకోబెట్టాడు. నీలా, నీలా, కళ్ళు తెరువు అని ఆందోళనగా పిలిచాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కొట్టిన సూరజ్ ఇప్పుడు ఆమె కోసం ఎంతగా బాధపడుతున్నాడు. అప్పుడే గంగ అక్కడికి వచ్చింది.
సూరజ్ సాబ్, మీ లక్ష్య ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇంకా అనన్య మేడం ఇంకో ఉంగరం, అనన్య మేడం ఉంగరం ఇది అంటూ చేతిలో ఉన్న ఉంగరాన్ని చూపించింది. ఇది నాకు వాళ్ళ గది బయట దొరికింది. ఇవ్వడానికే వెళ్ళాను, కానీ వాళ్ళు ఫోన్ లో మాట్లాడుతున్నారు. నాకు మార్కెట్ కి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి తర్వాత ఇద్దాం అనుకున్నాను. నేను తిరిగి వచ్చేసరికి ఇక్కడ గొడవ జరుగుతుంది. నన్ను క్షమించండి సార్ అని చెప్పింది. అది విన్న సూరజ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. తన కోపం వల్ల మళ్ళీ నిర్లక్ష్యాన్ని బాధ పెట్టానని అతనికి అర్థమైంది. ఎందుకు నేను ఇంత తొందరగా కోపడుతున్నాను? ఎందుకు ప్రతిసారి నా కోపం వల్ల నిర్లక్ష్యే బాధపడుతుంది అని తనని తను నిందించుకున్నాడు. ఏం చూస్తున్నారు? ఎవరైనా నీళ్లు తీసుకురండి అని గట్టిగా అన్నాడు. సూరజ్ నీలక్షి ముఖంపై నీళ్లు చల్లాడు. నీలా, నీలా అని ఆమె చెంపను మెల్లగా తట్టాడు. నీలక్షి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నేను దొంగతనం చేయలేదు, నన్ను నమ్మండి అని ఇంకా బలహీనంగా చెప్పింది. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదా అని సూరజ్ అడిగాడు. నీలక్షికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్దిసేపటి క్రితమే తనను కొట్టిన వ్యక్తి ఇప్పుడు ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. ఆన్సర్ చెప్పు అని సూరజ్ మళ్ళీ అడిగాడు. భయంతో నీలక్షి లేదు అన్నట్టు తల ఊపింది. అయితే ఎందుకు తినలేదు అని అడిగాడు. అనన్య మాత్రం మనసులో కోపంగా అనుకుంది. ఇదేంటి, నేను వేరేలా ప్లాన్ చేశాను, కానీ ఇక్కడంతా తలకిందులవుతుంది. ఉంగరం నీలక్షి గదిలో పెట్టాను, అది గంగ చేతికి ఎలా వచ్చింది? ఈ నీలక్షికి సహాయం చేసేవాళ్ళు ఈ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు వాళ్ళు అని ఆలోచిస్తూ కోపంతో మండిపోయింది. చెప్పు నీలక్షి, ఎందుకు తినలేదు అని సూరజ్ అడిగాడు. అతను ఒక మోకాలపై కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నాడు. నీలక్షి మాత్రం ఆశ్చర్యంగా అతని వైపుకి చూస్తుంది. అతని అసలు స్వభావం ఏదో ఆమెకు అర్థం కావట్లేదు. కొద్దిసేపటి క్రితమే తనను కొట్టాడు, ఇప్పుడు తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు. గంగా, భోజనం నా గదికి తీసుకురండి అని చెప్పి సూరజ్ నీలక్షిని తీసుకుని మెట్లెక్కి తన గదికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వసుంధర, నీ కొడుకు ప్రవర్తన నాకు అసలు అర్థం కావట్లేదు. ఒకసారి కోప్పడతాడు, మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు. పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు. పెళ్ళయ్యాక అబ్బాయిలు ఎందుకు ఇలా మారిపోతారో అని రఘువీర్ సింగ్ అన్నాడు. అతను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని వసుంధర అంది. ఏంటి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ లక్ష్యపై నీకిప్పుడు కోపం లేదా? ఎంతకాలం ఆమెను పని మనిషిలో చూసింది నువ్వే కదా అని రఘువీర్ ఆశ్చర్యంగా అడిగాడు. మరుసటి రోజు ఉదయం ఒక్కసారిగా పోలీసులు సూరజ్ ఇంట్లోకి వచ్చారు. మరి ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు ఎందుకు వచ్చారు అనేది కూడా మనం చూద్దాం. వసుంధర ప్రశాంతంగా, అసలు నాకు నీలాక్షితో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదు. నాకు నా ఇద్దరు కొడుకులు సంతోషమే ముఖ్యం. సూరజ్ కు ఆమెపై ఇంట్రెస్ట్ లేదనుకుని పని మనిషిగా తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు సూరజ్ కు ఆమె నచ్చితే నేనేం చేయగలను? నాకు సూరజ్ సంతోషమే కావాలి. ఇక వాళ్ళ విషయాల్లో నేను జోక్యం చేసుకోను అని అంది. రఘువీర్ సింగ్, నేను అర్థం చేసుకోవటం చాలా కష్టం వసుంధరా. కానీ పిల్లల సంతోషం మాత్రమే కాదు, వాళ్ళు తప్పు చేస్తే చెప్పాలి కూడా. మన కోడలు కూడా మన కూతురు లాంటిది, ఆమె గురించి కూడా ఆలోచించాలి అని అన్నాడు. వసుంధర, అవసరం లేని మాటలు చెప్పొద్దు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, ఈ ఇంటికి వారసుడు రావాలి, నాకు అంతే కావాలి అని చెప్పి వెళ్ళిపోయింది. రఘువీర్ సింగ్ తన భార్య గురించి ఆలోచిస్తూ దీన్ని ఇంకా దేవుడే మార్చాలి అని అనుకుని గంగను టీ తీసుకురమ్మని చెప్పి పేపర్ చదివాడు. అప్పుడే కొద్దిసేపటి క్రితం జరిగిన విషయం గుర్తొచ్చింది. రఘువీర్ గారు, మీ టీ అని గంగ టీ ఇచ్చి అక్కడే నిలబడి ఉంది. ఏమైంది గంగా, ఏదైనా చెప్పాలా అని అడిగాడు. అవును, చిన్న కోడలు అనన్యాన్ని చూశాను. ఆమె నీలక్షి గదిలో ఏదో పెట్టింది. అది చూసి నాకేదో తప్పు జరుగుతుంది అనిపించింది సార్. అందుకే మీకు చెప్పాలని వచ్చాను అని గంగా మెల్లగా చెప్పింది. అంటే అనన్యాన్ని చూసావా అని అడిగాడు. అవును సార్ గారు అంది. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అన్నాడు రఘువీర్ సింగ్. ఆయన ఆలోచిస్తూ ఉండగానే అనన్య గొడవ మొదలు పెట్టింది. వెంటనే విషయం అర్థమైపోయింది. గంగకు సైగ చేయగానే ఆమె నీలక్షి గది నుంచి ఉంగరం తీసుకొచ్చి ఇచ్చేసింది. కానీ అప్పటికే సూరజ్ కోపంతో నీలక్షిని కొట్టేశాడు. సూరజ్ తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటే బాగుండేది. అలా అయితే ఎవరి చేతిలోనూ అతను మోసపోడు కదా. ఇందులో నా తప్పు ఉంది. నేను సంపాదన కోసం విదేశాల్లో తిరిగాను. వసుంధర మాత్రం ఎప్పుడు అంశుమాన్ని ఎక్కువగా చూసుకునేది. సూరజ్కు ఒంటరితనం మాత్రమే దక్కింది. కానీ నీలక్ష్యం మాత్రం అతన్ని తప్పకుండా మారుస్తుంది అని అనుకుంటూ మళ్ళీ పేపర్ చదివారు రఘువీర్ సింగ్. నీలక్షికి గంగా తీసుకొచ్చిన భోజనం పట్టుకుని సూరజ్ గది బయట నిలబడి ఉంది. సూరజ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె బయట నిలబడడం గమనించి ఈ పిల్లలాగా వచ్చి తలుపు దగ్గర నిలబడిపోయింది.
పిలిస్తే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది అని తనలో తానే అనుకున్నాడు. తర్వాత గట్టిగా, ఇంకెంతసేపు అక్కడే నిలబడతామని అన్నాడు. అతను గొంతు విని నీలక్షి భయపడి వెంటనే లోపలికొచ్చింది. అయ్యో, భోజనం స్మెల్ బాగుంది, త్వరగా రా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు తినిపించు అని అన్నాడు. నీలక్షి ముఖాన్ని చూసిన సూరజ్ మనసులో ఏదో బాధ కలిగింది. అతను కొట్టిన చెంప ఇంకా వాచిపోయి ఉంది. అతని చేతి ముద్ర ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. రోజంతా తినకుండా విశ్రాంతి లేక అలసిపోయి కనిపిస్తుంది పాపం. ఏమనుకున్నాడో మళ్ళీ సూరజ్ మెల్లగా ఆమె చెంపను తాగాడు. కానీ నొప్పితో నీలక్షి ముఖం ముడుచుకుంది. నీలక్షి ప్లేట్లో నుంచి ఒక ముద్ద తీసుకుని సూరజ్కు తినిపించింది. అతను నోట్లో పెట్టుకుని వెంటనే ఉమ్మేశాడు. అయ్యో, ఇదేంటి, ఇంత రుచి పచ్చిలేని వంట ఎవరు చేశారు అని కోపంగా అడిగాడు. అప్పటికే అలసిపోయి ఉన్న నీలక్షి అతను గట్టిగా మాట్లాడగానే చిన్నపిల్లల భయపడిపోయి అతని వైపుకి చూసింది. ఆమె అమాయకమైన ముఖం చూసి సూరజ్కి నవ్వు వచ్చింది, కానీ బయటకు చూపించలేదు. చెప్పు, ఈ వంట అంత రుచిగా ఎందుకు లేదు? టేస్ట్ లేదు, స్మెల్ లేదు అన్నాడు. నేనే చేశాను, అన్నీ సరిగ్గానే వేశాను అంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను కొట్టాను, తినొద్దని చెప్పాను కాబట్టి నాపై కోపంతో ఇలా చేశావా అని అడిగాడు. అయ్యో లేదు సార్, అలాంటిది ఏమీ లేదు, నాకు మీ మీద కోపం కూడా లేదు అంది. ఎందుకు కోపం లేదు? నేను ఇంత ఇబ్బంది పెడుతున్నాను కదా, ఈ సమయంలో అయితే నన్ను చూసి కోప్పడాలి అన్నాడు. లేదు సార్, ఆ ఫైల్ వల్ల మీకు చాలా డబ్బు నష్టం జరిగిందని కార్తీక్ అన్నయ్య చెప్పారు, అందుకే మీరు నాపై కోపంగా ఉన్నారు అంది. అయితే నిజం చెప్పు, ఆ ఫైల్ నీ చేతిలో నేను చూశాను, ఆ తప్పు నువ్వే చేశావా అని అడిగాడు. నీలక్షి తల ఉంచుకుని మౌనంగా నిలబడి ఉంది. ఆమెను చూసి సూరజ్కు కోపం వచ్చింది. నిజం ఎప్పుడు చెప్తుందో అతనికి అర్థం కావట్లేదు, కానీ నీలక్షి మాత్రం ఇచ్చిన మాట వల్ల నిజం చెప్పలేకపోతుంది. తాను ఆ తప్పు చేయకపోయినా ఆ తప్పులో భాగం అయ్యానని ఆమె మనసులో అనుకుంది. ఆ ఫైల్ ను అంశుమానికి ఇచ్చింది తానే కాబట్టి సూరజ్ గారికి అంత నష్టం జరిగింది, అందుకే తాను కూడా తప్పు చేసినట్టే అని భావించింది. నువ్వు నాకేమైనా నా దగ్గర ఏదైనా దాచుతున్నావా అని సూరజ్ అడిగాడు. నీలక్షి మాత్రం మౌనంగానే ఉంది. సూరజ్ కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఈ వంట బాగోలేదు, నాకొద్దు అన్నాడు. బాగానే చేశాను, ఇంట్లో అందరూ తిన్నారు, ఎవరూ ఏమీ అనలేదు అంది. అందరూ తిన్నారంటే నేను తినాలా? సరే, ఇప్పుడు ఈ వంట నువ్వే తినాలి, అప్పుడు నా మాట అర్థమవుతుంది అని అన్నాడు. వద్దు, నేను తినను అని అంది. ఎందుకు, ఇందులో ఏమైనా కలిపావా అని అడిగాడు. అయ్యో లేదు, నేను ఎప్పుడు అలా చెయ్యను అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అలా చెప్పి ఆమె తినడం మొదలుపెట్టింది. ఉదయం నుంచి ఏమి తినకపోవడంతో చాలా వేగంగా తినేసింది. ఆమెను అలా చూస్తూ సూరజ్ తనను తానే తిట్టుకున్నాడు. అయినా ఆమె నిజం చెప్పకపోవటం అతనికి కోపం తెప్పిస్తుంది. భోజనం అయ్యాక నీలక్షి అతని వైపుకు చూసింది. ఆమె ముఖంలో తృప్తి కనిపించింది. ఇక మీదట సమయానికి తినాలి, ఇంత బలహీనంగా ఉంటే నా బాధ్యతలన్నీ ఎవరు చూసుకుంటారు? నా పిల్లాడిని ఎత్తుకోవాలంటే నీకు బలం కావాలి కదా అని సూరజ్ అన్నాడు. ఆ మాట విని నీలక్షి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె గొంతులో ఉన్న చివరి ముద్ద కూడా ఆగిపోయింది. ఇదిగో నీళ్లు తాగు అని సూరజ్ వెంటనే గ్లాస్ ఇచ్చాడు. తన నోటి నుంచి వచ్చిన మాట గుర్తొచ్చి నాలుక కొరుక్కున్నాడు సూరజ్. అది అనుకోకుండా స్లిప్ అయ్యాడు. సరే, ఇప్పుడు వెళ్ళి కింద పని చూసుకుని మళ్ళీ రా అని అన్నాడు. నీలక్షి సిగ్గుతో అయోమయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. సూరజ్ తనలో తానే, నేను ఇలా ఎలా మాట్లాడేశాను, పాపం ఎంత భయపడిపోయిందో అని నవ్వుకున్నాడు. అయినా నేను నిజమే అన్నాను, ఆమె ఎంత సన్నగా ఉందో అని అనుకుంటూ ల్యాప్టాప్ లో పని చేయటం మొదలుపెట్టాడు. అటు నీలక్షి కిందకి వెళ్లి పని ముగించి తోటలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తుంది. నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఆయన నన్ను తిడతారు, కొన్నిసార్లు కొడతారు, మళ్ళీ ఆయనే మందు పెడతారు, ఓదారుస్తారు, ప్రేమగా చూస్తారు. ఆయన అసలు మనసు ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయన దగ్గర ఉంటే మాత్రం నాకు భయం ఉండదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చంద్రుడితో మనసులోనే మాట్లాడుకుంటుంది. అప్పుడే ఎవరో ఆమె భుజంపై చేయి వేసి నీలక్షి అని పిలుస్తూ ఆమె పక్కనే కూర్చున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.